దేశ రాజకీయ చిత్రపటంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యంత కీలకం. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. యూపీని కొల్లగొట్టే పార్టీనే హస్తినలో పాగా వేస్తున్నది గట్టి నమ్మకం. దేశ రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో బహుజన సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్ తో కలిసి బరిలో నిలుస్తోంది. కొత్త పొత్తులు విపక్ష ఇండియా కూటమి ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. యూపీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం. దేశాన్ని ఏలే నాయకులను తీర్చిదిద్దడంలో యూపీకి ఘన చరిత్ర కూడా ఉంది. 8 మంది ప్రధానులను అందించిన రికార్డు ఉత్తరప్రదేశ్ సొంతం. ఈ రికార్డు మరి ఏ రాష్ట్రానికి లేదు. లోక్సభ ఎన్నికలు అనగానే ముందుగా ఉత్తరప్రదేశ్ పొలిటికల్ మ్యాప్ గుర్తు చేసుకుంటారు పొలిటికల్ అనలిస్టులు. 2024 లోక్సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖచిత్రం కూడా కొత్త మలుపులు తిరుగుతోంది. అయోధ్య రామమందిర కళ సాకారం చేసి హిందువుల మనసుల్లో గుడి కట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత దూకుడు పెంచగా విపక్ష ఇండియా కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ వంటి పార్టీలకు యూపీ కంచుకోటగా ఉంది. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో పాగా వేసింది. ఏకంగా 71 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అత్యధికంగా 62 స్థానాల్లో గెలుపొంది తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామి అప్నాదల్ 2 సీట్లు గెలిచింది. ఇక యూపీలో క్లీన్ స్విప్ ద్వారానే వరుసగా 2 సార్లు బీజేపీ బంపర్ మెజార్టీతో హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయాయి. బీఎస్పీ, ఎస్పీ, రాష్ట్రీయ లోక్దల్ మహాకూటమి 15 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 సీట్లలో విజయం సాధించగా ఎస్పీ 37 సీట్లలో పోటీ చేసి 5 సీట్లలో మాత్రమే నెగ్గింది. ఆర్ఎల్డీ 3 సీట్లలోనే మట్టి కరిచింది. 67 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం సోనియా గాంధీ మాత్రమే రాయ్బెరీలో గెలుపొందడం విశేషం. ఇక త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుండగా సమాజ్వాదీ పార్టీ, విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 17 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపగా మిగిలిన 63 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపింది. బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఎన్డీఏ కూటమికి చెక్ పెడుతుందా, ఎవరికి వరంగా మారుతుందన్నది వేచి చూడాలి.